హాయ్ గైస్, దిస్ ఇస్ వినయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినయ్ టెక్ ఇన్ తెలుగు. రీసెంట్గా మన ప్రౌడ్లీ ఇండియన్ మొబైల్ బ్రాండ్ అయిన లావా అయితే లావా బ్లేజ్ 5G అనేసి అండర్ 10,000లో ఒక మంచి 5G ఫోన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇవాళ వీడియోలో ఈ లావా బ్లేజ్ 5G మొబైల్ అయితే మనం కొనొచ్చా కొనకూడదా, ఒకవేళ కొంటే ఈ పర్టికులర్ ప్లేసెస్కి సంబంధించిన వాళ్ళు ఈ ఫోన్ అయితే మనం పర్చేస్ చేయాలి, అలానే ఇందులో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఈ ఫోన్ కాకుండా ఈ ఫోన్కు ఉన్న కాంపిటేటివ్ మొబైల్స్ ఏంటివి అనేవి అయితే ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ ఫోన్ని కొనాలా వద్దా, లేకపోతే ఈ ఫోన్కి బదులు వేరే కాంపిటేటివ్ మొబైల్ని మనం తీసుకోవచ్చు అనేది అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది మనకు 4GB ర్యామ్ ప్లస్ 3GB విర్చువల్ ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ ఇన్బిల్ట్గా 128GB స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనం మెమరీ కార్డ్ని యూస్ చేసి 1TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రాసెసర్ మనకు 2.2 GHz దగ్గర అయితే క్లాక్ అవుతుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ అన్నమాట. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ 15 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఆ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అయితే నా అభిప్రాయం అనమాట. ఇకపోతే ఈ 2 కెమెరాస్ కలిసి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిసి ఫుల్ హెచ్డి వీడియో రికార్డింగ్ అయితే రికార్డ్ చేస్తాయన్నమాట ఈ కెమెరాస్. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 6.5 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. అండ్ ఈ డిస్ప్లేకి 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఈ డిస్ప్లే అనేది మనకు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుంది అనమాట. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్కి సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటివి అయితే చూద్దాం. ఇందులో ప్రోస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క ఈ ఫోన్ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఈ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండర్ 10,000 సెగ్మెంట్లో మీకు డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా గేమ్స్ని చక్కగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట ఆ సెగ్మెంట్లో. తర్వాత వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసింది ఇంకొక ప్రోస్ ఏంటంటే విర్చువల్ ర్యామ్ని అయితే వీళ్ళు మెయిన్గా హైలైట్ చేయడం అయితే జరిగింది. మనకు ఇన్బిల్ట్గా ఆల్రెడీ 4GB ర్యామ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ మనం అడిషనల్గా విర్చువల్ ర్యామ్ని 3GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 128GBని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఎక్కువ చూసుకున్నట్లయితే 4GB ప్లస్ 64GB వేరియంట్లను అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం అండర్ 10,000 సెగ్మెంట్లో. బట్ వీళ్ళు మాత్రం 4GB ప్లస్ 128GB వేరియంట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ లావా బ్లేజ్ 5Gలో ఉన్న కాన్స్ గురించి అయితే తెలుసుకుందాం. అయితే ఈ కాన్స్ కూడా మేము కూడా ప్రోస్కి ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా కాన్స్ని కూడా ఈ లావా వాళ్ళు అలానే మెయింటైన్ చేశారనమాట. అందులో ఫస్ట్ కాన్స్ చూసుకున్నట్లయితే నానో సిమ్. జనరల్గా మనం అండర్ 10,000 సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని ఫోన్స్కి మనం 2 సిమ్స్ని వేసుకొని యూజ్ చేసే ఫెసిలిటీ అన్ని ఫోన్స్కి ఉంటుంది. కానీ ఇందులో మాత్రం మనం సింగిల్ సిమ్ని మాత్రమే యూజ్ చేయగలం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిక్సెల్ పర్ డెన్సిటీ ఓన్లీ 270 మాత్రమే ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లావా బ్లేజ్ 5Gలో ఏదైనా ఒక వీడియోని చూస్తున్నప్పుడు మీరు ఈజీగా అయితే బెజిల్స్ని నోటీస్ చేస్తారు. వివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే అంత బాగోదన్నమాట. సో అలాంటి దానికి వీళ్ళు 90Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇచ్చింది ఐపీఎస్ డిస్ప్లే, మళ్ళీ దాంట్లో వీళ్ళు పోనీ పిక్సెల్ పర్ డెన్సిటీ ఏమైనా ఇంప్రూవ్ చేశారంటే అది కూడా లో క్వాలిటీలోనే మెయింటైన్ చేశారు. దానికి రిఫ్రెష్ రేట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆప్టిమైజేషన్ సరిగా అవ్వదు. అలాంటప్పుడు వీళ్ళు ఆ 90Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేసినా ఒకటే, ప్రొవైడ్ చేయకున్నా ఒకటే. దానికి బదులుగా ఆ నానో సిమ్ ఫీచర్ని ఇవ్వడమో, వీళ్ళు సెన్సార్స్ని కూడా అయితే చాలా స్కిప్ చేశారు. ఆ సెన్సార్స్ని ఇంప్రూవ్ చేయడమో ఇలాంటివి ఏదైనా చేసింటే బాగుండని నాకైతే అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. తర్వాత ఇంకొక మైనస్ ఏంటంటే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ దీని ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 2 hours 30 minutes అయితే ఉంది. 5000 mAh బ్యాటరీ కదా, మా నార్మల్ ఛార్జర్ అనుకుంటా 5V 2A ఛార్జర్ అయితే సపోర్టింగ్ ఉంటుంది. అలా ఛార్జ్ చేసినప్పుడు ఇది వీళ్ళు లావా వాళ్ళు చెప్పడమే 2 hours 30 minutes అని చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్‌గా చూసుకున్నట్లయితే మనకు ఆన్ అండ్ ఆఫ్‌గా 3 hours ఈజీగా టైం అయితే తీసుకుంటుంది ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇది కూడా మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ ఫోన్‌లో. తర్వాత చూసుకున్నట్లయితే సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక సెన్సార్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అయితే నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే
వీళ్ళు ప్రొవైడ్ చేసిందే 3 సెన్సార్లు ప్రొవైడ్ చేశారు ఈ ఫోన్‌లో. యాక్సిలమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. మిగిలిన యాంబియంట్ లైట్ సెన్సార్ గానివ్వండి, గైరోస్కోప్ సెన్సార్ గానివ్వండి, మాగ్నోమీటర్ గాని, కాంపాస్ గాని ఇలాంటి సెన్సార్స్ మెయిన్ సెన్సార్స్ అన్నిటిని కూడా అయితే తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం లావా బ్లేజ్ 5G మొబైల్‌ని తీసుకోవాలా? లేకపోతే దీనికి కాంపిటేటివ్‌గా ఉన్న మొబైల్ ఫోన్స్‌ని తీసుకోవాలా అనేదైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లావా బ్లేజ్ 5 మొబైల్‌ని తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ మీరున్న పర్టిక్యులర్ ప్లేస్‌లో, మీరున్న పర్టిక్యులర్ ఏరియాలో మీకు 5G నెట్వర్క్ ఉండి 5G నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటే అప్పుడు మీకు అది కూడా అండర్ 10,000లో మీకు ఒక మంచి 5G ఫోన్ కావాలి అనుకుంటే డెఫినెట్‌గా నేను లావా బ్లేజ్ 5G మొబైల్‌ని అయితే రికమెండ్ చేస్తాను. డెఫినెట్‌గా మీరు ఆ ఫోన్ అయితే తీసుకోండి. అలా కాకుండా మీరున్న ప్లేస్‌లో 5G మాకు ఇంకా పూర్తిగా అయితే రోల్ అవుట్ అవ్వలేదు. మాకింకా 5G నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్ రాలేదంటే మాత్రం అప్పుడు మీకు ఒక 10,000లో ఒక అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో కవర్ అయిన ఒక మంచి ఫోన్ కావాలంటే మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ 11 అనేసి మంచి ఫోన్ అయితే ఉంది. మీరు ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. నేను కూడా తీసుకొనైతే యూజ్ చేశాను ఆల్రెడీ. ఆ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు ఆ ఫోన్ అనేది హీలియో G88 గేమింగ్ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. తర్వాత సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి 15 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో, మీకు ఏ విధంగా చూసుకున్నా లావా బ్లేజ్ 5G కంటే చాలా బెటర్ ఫోన్ అవుతుంది. అండర్ 10,000 సెగ్మెంట్‌లో ఒక్క 5G కాదు అన్న విషయాన్ని వదిలేస్తే. సో, అది మరి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందనుకుంటున్నాను. మరి ఏ ఫోన్‌ని తీసుకోవాలి అనేది మీకు ఈ వీడియో గనుక ఉపయోగపడినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం ఎన్నో మంచి వీడియోస్‌నైతే మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థాంక్ యూ. బై.